ఫుల్గా తాగి కారు నడిపారు. రాంగ్ రూట్లో దూసుకెళ్లారు. ఓ బైక్ను ఢీకొట్టారు. ఇక ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బిగ్ టీవీ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. హైదరాబాద్ లో కేపీహెచ్బీ ఫోరం మాల్ సర్కిల్ దగ్గర జరిగింది ప్రమాదం. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు అగ్రాజ్ ఈ యాక్సిడెంట్ చేసినట్టు చెప్తున్నారు. ఫ్రెండ్స్ తో కలిసి ఫుల్గా మద్యం తాగి రాంగ్ రూట్ లో వెళ్లి బైక్ ను ఢీకొట్టాడు. మద్యం మత్తులోనే కారు దిగి చూశారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. సీసీటీవీ కెమెరాల్లో ఈ ప్రమాదం రికార్డ్ అయింది. ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఈ ప్రమాదానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడిపై కేసు పెట్టారా? ప్రస్తుతం అగ్రాజ్ ఎక్కడున్నారు? గాయపడ్డ వారి పరిస్థితి కూడా ఎలా ఉంది? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అగ్రజ్ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి తన నలుగురు స్నేహితులతో కలిసి కారులో మద్యం మత్తులో రాంగ్ రూట్ లో వెళ్లి బైక్ పై వెళ్తున్న ఇద్దరు కార్మికులని, రాజస్థాన్ కి చెందిన కార్మికులు పనిచేసి ఇంటికి వెళ్లే సమయంలో కారుతో ఢీకొట్టడం జరిగింది. వారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోలీసులకు స్థానికులు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని గాయపడ్డ ఇద్దరు కార్మికులను కూడా కేపీహెచ్బీలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తున్నారు. ఆ ప్రమాదం తర్వాత ఎవరైతే అగ్రజ్ ఉన్నారో ఇంద్రకరణ్, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడిగా చెప్తున్నాడు, అతనే కార్ డ్రైవ్ చేశారు. అతనికి బ్రీత్ అనలైజర్ తో టెస్ట్ చేయగా ఆయన మద్యం సేవించి ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుతో పాటు రోడ్డు ప్రమాద కారణమైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడైతే పోలీసుల అదుపులోనే అగ్రజ్ ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. సీసీ ఫుటేజ్ లో కూడా అక్కడ రికార్డ్ అయింది. రోడ్డు ప్రమాదానికి సంబంధించి అతి వేగంగా ర్యాష్ డ్రైవింగ్ తో రాంగ్ రూట్ లో వీళ్ళు వచ్చి గుద్దడం, ఢీకొట్టడం జరిగింది బైక్ ని. అక్కడ వాళ్ళంతా కూడా స్థానికులు గమనించి వెంటనే పోలీసులకి సమాచారం అందించారు. అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళు పట్టుకోవడం జరిగింది. పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి వారిని విచారించగా ఈయన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడుగా చెప్పడం జరిగింది. అతనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా పోలీసులు తీసుకొని అతని పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఈ గాయపడ్డ వారు ఓ కంపెనీలో పనిచేసి ఇంటికి వెళ్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్ సురేష్, పోలీసుల అదుపులోనే అగ్రాజ్ ఉన్నాడు. మరి అగ్రాజ్ పోలీసులకు ఎటువంటి కీలక విషయాలు చెప్పారు అనుకోవచ్చు ఇప్పటి వరకు? వాళ్ళు మద్యం తాగిరు కాబట్టి ఏ పబ్ లో మద్యం తాగిరు, లేదంటే ఏ బార్ లో మద్యం తాగిరు అనేది పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎందుకంటే ఈ గతంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో మద్యం తాగి డ్రైవింగ్ చేసే వారి పైన ఎక్కడ మద్యం సేవించారో ఆ పబ్ లో యజమానులకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మద్యం తాగి వాళ్ళు డ్రైవ్ చేస్తే అక్కడ డ్రైవర్ ని అరేంజ్ చేయాలని చెప్పేసి కూడా పోలీసులు గతంలోనే చెప్పారు. కాబట్టి వీళ్ళు ఎక్కడ పార్టీ చేసుకుని వస్తున్నారు అనేది కూడా విచారణ జరుపుతున్నారు. రాంగ్ రూట్ లో వచ్చారు కాబట్టి ఎక్కడి నుండి వస్తున్నారు అనేది కూడా పూర్తి సీసీ ఫుటేజ్ అంతా కూడా అక్కడ నుంచి పరిశీలించడం జరుగుతుంది. ఇతనితో పాటున్న నలుగురు కూడా మద్యం తాగి మద్యం మత్తులోనే ఉన్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతానికి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులో అన్ని విషయాలు కూడా తెలుస్తాయని చెప్పేసి కేపీహెచ్బీ పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.